కార్యకర్తల గురించి మాట్లాడాడు, ప్రజల గురించి మాట్లాడాడు, రాష్ట్రం గురించి మాట్లాడాడు. కార్యకర్తలను ఏదో కాపాడుకొని పార్టీని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు. నాకు తెలిసి ఆ పార్టీ ఉనికి ఆల్మోస్ట్ కోల్పోయింది. రెండవది, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానడం ఏంది? కండిషనల్ రాజ్యాంగంలో కండిషన్స్ ఉన్నాయా? రాజ్యాంగంలో కండిషన్లు పెడతా ఉన్నాడు ఈయన. దాన్ని ఏమన్నా రీరైట్ చేస్తాడో ఏమైనా కోర్టులో వేస్తాడో. ఒకవేళ భారతదేశంలో కోర్టులో చెల్లకుంటే ఏమన్నా అమెరికాకి పోయి ఆ కోర్టులలో వేసి ఏమైనా ఆర్డర్ తెచ్చుకోవచ్చు అని ఏమన్నా ఈయన ఆలోచించుకుంటున్నాడేమో. ఎవరిస్తారండి ప్రతిపక్ష హోదా? సంఖ్యాబలం ఉంటే స్పీకర్ ఇస్తారు, ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇదేంది కండిషన్లు పెడుతున్నాడు? ఇదేంది కండిషన్లు పెడుతున్నాడు? ఆల్రెడీ కోర్టులో వేసినట్టున్నాడు ఈయన ప్రతిపక్షాన్ని నాకు ఇవ్వాలా అని చెప్పి. అవును, అది కోర్టు పరిధిలో ఉందో లేదో కోర్టు తెలుస్తాయి. బట్ స్పీకర్ నిర్ణయించాల్సిన అంశాన్ని స్పీకర్ గారు నిర్ణయించేశారు. మీకు సంఖ్యాబలం లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేమో అని. చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఆ రోజు 23 సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉందని దాన్ని పీకేదానికి సాయశక్తులా ప్రయత్నిస్తే 4 ఎమ్మెల్యేలు పోయినారు, 19 మిగిలిపోయినారు. ఇంకొకరో ఇద్దరు పోయింటే ఆ సంఖ్యాబలం ప్రకారం పోయిండేమో. ఆ సమయం గడిచిపోయింది. అంత కుట్ర పన్నాడు. అయితే 19 దగ్గర బలంగా ఆగిపోయింది ఆ పార్టీ. మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 19 మంది మారలా. ఈరోజు ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. దానికి ఈరోజు కండిషన్ పెట్టి అసెంబ్లీకి రానంటాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పులివెందల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, అంతవరకే. మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంటుంది ఆయనకు. ప్రతిపక్ష హోదా 5 సంవత్సరాలు రాదు, ఎన్నికలు రావు, 7 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తాయి. ఎప్పుడు ఎన్నికలు పెట్టా నాకు ఓట్లు వేసేస్తారు, నేను ముఖ్యమంత్రి అయిపోతా అని సైకలాజికల్గా కార్యకర్తలను ఉత్తేజపరిచే మాటలు మాట్లాడుకుంటున్నాడు. కానీ ఆ కార్యకర్తలు కూడా చాలా పెద్ద సైకాట్రిస్టులని ఈయనకు అర్థం కాల. ఎందుకు వస్తాయి ఎన్నికలు? 5 సంవత్సరాలకు ఒకసారి కదా భారతదేశంలో ఎన్నికలు వచ్చే శాసనసభలకు, పార్లమెంటుకు. ఆయనకు తెలుసది. తెలిసినా కూడా మాట్లాడుతున్నాడంటే ఉనికి కోసం పడరాని పాటలు పడతా ఉన్నాడు. కాదు, ముఖ్యమంత్రి అంతసేపు మాట్లాడతాడో అంత నాకు కూడా ఇస్తారా అని అడుగుతున్నాడు ఆయన. ఇది అసలు నాకు తెలిసి మన చట్టసభల్లో, పార్లమెంట్ అయినా లేకపోతే అసెంబ్లీల్లో కానీ ఎక్కడా కూడా ఎవరూ కూడా ఈ మాట ఇంతవరకు అడగడం నేనైతే వినలేదండి. అంత సమయం నాకు ఇస్తారు ఏమన్నా దాన్ని ఆ డిమాండ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు భారతదేశంలో ఏ శాసనసభలో కూడా సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఎవ్వరు కూడా ఇట్లా మాట్లాడిండరు. ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిండరు. సమయం అనేది సంఖ్యాబలాన్ని బట్టి స్పీకర్ కేటాయిస్తారు. ఆ విషయం కూడా తెలియకుండా ఆయన ఎంతసేపు మాట్లాడితే నాకు అంతసేపు ఇవ్వాలా? మరి రమ్మనండి శాసనసభాపక్ష సమావేశం ఉంటుంది కదా, స్పీకర్ గారిని అడగమని చెప్పండి. ఆ మాట శాసనసభకు వచ్చి నాకు అంత సమయం ఇస్తారని స్పీకర్ గారిని అడిగితే ఆయన రాజ్యాంగపరంగా సమాధానం ఇస్తాడు కదా. మరి ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత సమాధానానికి సంతృప్తి చెంది అసెంబ్లీలో కూర్చుంటాడా? కూర్చోవాలి కదా. ఆ కండిషన్ పెట్టి వస్తా అన్నాడు. సరే, వచ్చిన తర్వాత స్పీకర్ గారి నిర్ణయాన్ని బట్టి హౌస్లో కూర్చోవాలా? మరి అంత ఆయనకు సమానంగా సమయం ఇచ్చినా, తక్కువ ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా కూర్చోవాలి. దానికి సిద్ధపడితే స్పీకర్ గారు సమాధానం ఇస్తారు దానికి. అది కాదు కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదో సొంత రాజ్యాంగం రాసుకొని 5 సంవత్సరాల అధికారంలో అరాచకం చేసినారు, లూటీ చేసేసారు. మీకు ఒకటి చెప్పాలా, పులివెందలకు మొన్న ఒక వారం 10 రోజుల కిందట మేము పోతే, నేను మన బీటెక్ రవి ఇద్దరము ఏదో స్కూల్ ప్రోగ్రామ్కి, మమ్మల్ని పులివెందల టౌన్లో నడి రోడ్లో నిలేశారు కొంతమంది లేడీస్, ఆడోళ్ళు మగోళ్ళు అంతా. ఏమంటే 4 సంవత్సరాల నుంచి టౌన్లో ఈ రోడ్డు లేదు, కంకర లేసిపోయింది, అల్లాడిపోతున్నాము, బైకుల్లో పోయి కింద పడిపోతున్నామని. ఇంకొక బ్యాచ్ వచ్చి మాకు 4 రోజులకు ఒకసారి తాగే నీళ్ళు వస్తున్నాయని చెప్పి పులివెందల మున్సిపాలిటీ మీద చెప్తున్నారు. అవును, అది నేను కూడా చూసా పత్రికల్లో, టీవీలో. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి,
మేము పోయినప్పుడే జరిగింది అది. ఇంకా మేము నేరుగా ఆయనకు చెప్పలేం కదా, సోషల్ మీడియాలో వాళ్ళదే పోస్ట్ చేశాను. చూసుకోండి ఆయన, మీ శాసనసభలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు పులివెందల అర్బన్ టౌన్లో తాగేదానికి నీళ్ళు లేవట, రోడ్డు వేయలేదంట, దాదాపు 6,000 కోట్లు పాడా నిధులు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ ఇంకా నాకు తెలిసి 400-500 కోట్లు ఎంతో పెండింగ్ ఉన్నట్టున్నాయి బిల్స్ కూడా. మరి ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన పరిపాలనలో 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళే శాసనసభకు, వాళ్ళే పార్లమెంటుకు, అన్ని రకాల రాజకీయ పదవులకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. తాగేదానికి నీళ్లు లేవు, రోడ్డు లేదని మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళా నాకు అధికారం కావాలా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చినా నాకు ఓట్లు వేస్తారు ప్రజలు అంటాడు. ఎప్పుడు వచ్చినా ఆయన ప్రజలు ఓట్లేస్తారు.